హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను. అది కూడా ముందు వ్లాగ్ చూసారు కదా, దానికి కంటిన్యూషన్ మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. అదిగోండి అక్కడ గుడి కనిపిస్తుంది కదా, కొండ మీద గుడి, అక్కడికే వెళ్తున్నాం. అప్పుడు ఈ రోడ్ అంతా అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడంటే రోడ్లన్నీ వేసారండి. మా చిన్నప్పుడు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ పొలాలు ఉండేవి అనమాట. భయంగా పైన కొండ మీదకి ఎక్కేవాళ్ళం అనమాట. స్కూల్లో కూడా ఏదైనా పిక్నిక్ తీసుకువెళ్ళాలంటే ఈ ప్లేస్కి తీసుకొచ్చేవారు. అంటే మా ఊర్లోనే ఉన్న కొంచెం దూరంగా ఉండేది, అది కూడా చుట్టూ పొలాలు అడవిలా ఉండేదన్నమాట. ఇక్కడికి రావాలంటే స్పెషల్గా రావాలి, అందరితోనే రావాలి. ఇప్పుడు ఆ భయం ఏం లేదులేండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నారు జనము. ఇక్కడ వినాయకుడి గుడి ఉంది కదా, దీని పక్కనే మెట్ల దారి ఉంది. పైకి ఎక్కాలన్నా కిందికి రావాలన్నా అప్పట్లో అదే వాడేవాళ్ళు. ఇది వచ్చేసి రోడ్డు మార్గం అనమాట. మనం నడిచి వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్తో పైకి వెళ్ళొచ్చు, కిందికి రావచ్చు. మేమైతే ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మెట్ల దారి నుంచి వెళ్దామంటే మెట్లు ఎక్కలేమేమోనని చెప్పేసి ఇటైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాము. ఇటు వచ్చేటప్పుడు ఒక పాము కనిపించిందండి. నాకు స్ట్రైట్గా ఒక పాము కనిపిస్తే వెనక్కి చూసేసరికి మా అబ్బాయి ఉన్నాడు. నేను పక్కకు తప్పుకున్నాను, కరెక్ట్గా వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది పాము. అది పెద్ద పాము ఏం కాదులేండి, బురద పాము అంట. మాకు చాలా భయం వేసింది. పైకి లేచింది వాడు అడ్డొచ్చేసరికి కాళ్ళు. ఏదైనా పామే కదండి, అది ఏ పాము అనేది చూసే లోపల ముందు చూడగానే పాము అంటేనే భయమేసేస్తుంది కదా. ఇంకా వాడు ధైర్యంగా అస్సలు ఎంత అరుపు కూడా అరవకుండా పక్కకి జంప్ చేసాడు అంతే. అదే మా మానస అయితే ఒక్కొక్కసారి కొండ పైకి లేచి కూర్చుందినేమో, అంత దారుణంగా అరుస్తుంది. ఒకే ఒక మెలకు ఉంటుందండి. మొత్తం మీద వచ్చేసాం పైకి. పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు రోడ్డు మార్గంలో మెలికలు కనిపిస్తూ ఉంటాయి కదా, అలా ఒక్క మెలిక మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఒక కొండే కదా ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి గోపురం మనకి ఎందుకు కనిపిస్తుంది చూడండి, ఈ గాలి గోపురమే అనమాట ఇక్కడ కనిపించేది. ఇది వచ్చేసి గుడి, గర్భగుడి. ఈరోజు శనివారం కావడంతో చాలామంది ఉన్నారండి. దర్శనం అయితే బాగానే జరిగిపోయింది. మొక్కుకుంటారు కదండి, 108 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళే అనమాట ప్రదక్షిణాలు చేస్తున్నారు. మీకు ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఉంది, కొత్తగా కట్టినట్టున్నారు. ఇవి పెయింట్స్ అవి కొత్తగా ఉన్నాయి, అన్నీ ఈ మధ్య చేసినట్టున్నారు. ఇక్కడ గాలిగోపురం అన్నాను కదా, అది కూడా రీసెంట్గానేనండి, 1 ఇయర్ కూడా అవ్వదు ఓపెన్ అయ్యి. అంటే లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఇవన్నీ లేవన్నమాట, నార్మల్గా గుడి మాత్రమే ఉంది. గాలిగోపురం అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడైతే ఒక పిక్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి వ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్, అంటే గుడికి వెనక సైడ్ నుంచి అనమాట. మొత్తం చాలా దూరంగా కనిపిస్తూ ఉంటుంది లొకేషన్ అంతా. మా ఊరంతా ఈ పైనుంచి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి గాలి గోపురం అండి. లోపల వైపుకి అంటే పై వైపుకి మెట్లు ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చు అనమాట. గ్లాస్తో ఏదో చేశారంట, చూడలేదు, ఇప్పుడైతే చూడాలి. ఇక్కడంతా చూసిన తర్వాత అప్పుడు పైకి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మండపంలో నుంచి దారి, ఇటు సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇదైతే మా ఊరు వ్యూ మొత్తం కనిపిస్తుంది. ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా పైకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చెట్లు అడ్డొచ్చేస్తూ ఉంటాయి కదా, మేమైతే వచ్చినప్పుడల్లా మా ఇల్లు ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటాము. ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది కదా, ఇందాక నడుచుకుంటూ వచ్చాం కదండి, అదే దారి పైకి. కంది బాలకృష్ణారెడ్డి గారు, రెడ్డి రంగప్రసాద్ గారు, అలాగే రాసుకున్నయ్య గారు ఇత్యాది ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో రేపు వైశాఖ మాసంలో మే నెల 12వ తేదీ నుంచి నిర్వహించబోయే బ్రహ్మోత్సవాల గురించి సమీక్షా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాక మే నెల 12వ తేదీ జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఇంకా లాస్ట్కి వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకున్నాము. లడ్డు ప్రసాదము, పులిహార అది తీసుకొని ఇక గాలిగోపురం పైకి వచ్చాం అనమాట, మెట్లు ఎక్కేసి. కింద వచ్చేసి అసలు నార్మల్గా ఉంది. అసలు పైకి వస్తే ఇదేంటి గ్లాసులతో ఉండి మొత్తం అన్ని అవతారాలతో ఫొటోస్ అవి పెట్టారండి. ఇక్కడ చాలామంది పిక్స్ కూడా తీసుకుంటున్నారు. కింద నుంచి నేను చూసినప్పుడు ఏదో నార్మల్గా ఏదో ఉంటుందేమో అనుకున్నాను. పైకి వచ్చి చూస్తే అసలు అద్దాల మేడలా ఉందన్నమాట, అంత బాగుందో.
మీతో మేము ఊరికి చెప్తాను కాదా సాయి పడిపోతావు ఇట్లా పైన అంతా చూసిన తర్వాత కిందకు వచ్చేసాము. మామూలుగా కింద చూసినప్పుడు నేను అసలు ఏదో నార్మల్గా ఫొటోస్ పెడతారేమో అనుకున్నాను దేవుడివి. పైన చూస్తే మిర్రర్స్తో చాలా అందంగా ఉంది కదా, అద్దాల మేడలాగా చాలా బాగుంది. ఇక్కడ తలుపు చూడండి, దీన్ని చూస్తూనే ఉండిపోయాను. ఇంత తలుపు ఎలా ఎక్కించారని నాకు డౌట్. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అలాగా ఈ డోర్ వేయాలన్నా కూడా ఒకళ్ళు ఇద్దరు సరిపోరు, ఒక 4-5 ఉండాలేమో ఒక్కొక్క డోర్ కదపాలంటే. ఇక అలా మాట్లాడుకుంటూ టైం పాస్ చేసేసాం. మధ్యాహ్నం అయిపోయింది, ఎండగా ఉంది ఫుల్. ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా కూడా గాలి మాత్రం బాగా వేస్తుంది. ఇక్కడ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.